హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈసారి చాలా లాంగ్ వచ్చిందండి గ్యాప్. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రెగ్యులర్గా కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ కాకండి దయచేసి. మన సబ్స్క్రైబర్స్కి ఇది ఒక నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని సిన్సియర్గానే స్టార్ట్ చేశానండి. మీ అందరికీ కూడా మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ నేను ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశానండి. ఏదో కొద్ది రోజులు చేసి డ్రాప్ అవ్వాలన్న ఉద్దేశం అయితే కాదు. అయితే ఇప్పుడు కొంచెం బ్రేక్ రావడానికి కొన్ని కారణాల వల్ల నేను బ్రేక్ ఇస్తున్నాను. అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత ఏవో కొన్ని వర్క్ ప్రెషర్స్ వల్ల రెగ్యులర్గా నేను చేయలేకపోతున్నాను. సో దీనికి అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ దయచేసి సహకరించండి. ఎవరు కూడా ప్లీజ్ దయచేసి అన్సబ్స్క్రైబ్ కాకండి. మీకు ముందుకు నేను మంచి మంచి కలెక్షన్స్, మంచి మంచి శారీస్ ముందుకి ఇంకా చాలా అంటే చాలా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు టైం బీయింగ్ నాకు కొంచెం ఇంకా కొత్త స్టాక్ వచ్చే టైం కూడా ఉందండి. వస్తుంది కూడా, ఫెస్టివల్ వస్తూ ఉంది కదా. సో ఇప్పుడు సమ్మర్ కలెక్షన్స్ కూడా వస్తాయి తొందరలో మనకు. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అందువల్ల కొంచెం మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నానండి. సో ఈరోజు మనం వచ్చేసి శారీస్ కాకుండా మీ అందరికీ కూడా ఒక మంచి శారీకి ఒక మంచి కొత్తగా అండి, ఇప్పుడు కొత్తగా న్యూ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది. అటువంటి డిజైనర్ బ్లౌజ్ని నేను మీకు చూపిస్తానండి. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే చాలా బాగా నడుస్తుందండి. అది ఈరోజు మనం కొత్తగా డిజైన్ చేయించానండి నేను. ఒకసారి చూడండి. ఇది ఆఫ్ వైట్ మీద శారీ వచ్చేసి ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చూపించాను నేను. ఈ శారీకి వైట్ అంత మిర్రర్ వర్క్ వచ్చింది. ఈ శారీకి కింద వచ్చేసి ఈ లెమన్ గ్రీన్ వచ్చిందండి. లెమన్ గ్రీను పైన వైట్ ఫుల్ మిర్రర్ వర్క్ అనమాట. సో ఈ శారీకి మనం అంటే ఫుల్ ఆఫ్ వైట్ అండి. ఇది ఆఫ్ వైట్ రా సిల్క్లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ప్యారెట్ గ్రీన్తో ఇలా వర్క్ చేసామండి. చూడండి దగ్గరికి ఇలా. ఇదంతా కూడా నెక్ డిజైన్ ఇలా వస్తుందండి. నెక్ కింద బూటీస్ వస్తాయి. సో దీనికి వెరైటీ ఏమంటే ఇలా అండి. ఇదంతా కూడా మీరు దగ్గరకు చూసినట్లయితే ఇదంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్లవర్ని అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్లో మనము డిజైన్ చేసామన్నమాట. మీకు ఎల్లోలా కనిపిస్తోంది, ఇది ప్యారెట్ గ్రీన్ అండి. శారీకి బార్డర్ అలాగే ఉంది కదా, అదే అనమాట. ఓకే, అలాంటిది మనం నెట్ తీసుకొని క్లాత్ దాన్ని మనము ఆప్లిక్ వర్క్లా చేసామన్నమాట. బాగుంది కదా. చూడండి ఇలా కింద హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఈ బ్లౌజు మనము రౌండ్ నెక్ కావాలనుకున్న వాళ్ళు ఇలా రౌండ్ నెక్ డిజైన్ చేసుకోవచ్చు. ఇది రెండు విధాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది హైవీ నెక్ కూడా చేసుకోవచ్చు. హైవీ నెక్ చేసుకోవచ్చు, రౌండ్ వీ నెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే బంచే సైడ్కి నెక్కి ఇలా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇలా సైడ్కి ఒక బంచ్ కూడా వస్తుంది కావాలంటే. సో నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను దాన్ని వేసుకోలేదు. అలా కూడా వేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చి ఇలాగో కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా మనమే చేస్తామండి. ఈ డిజైన్లో ఇలా బీడ్స్ వర్క్ చేశా చూడండి. నేనంతా కూడా షుగర్ బీడ్స్తో ఇలా వర్క్ చేశాను. ఇంకా ఈ లీవ్స్లో మనం చిన్న స్టోన్స్ వస్తాయి. అలాంటి స్టోన్స్ పెట్టుకున్నామంటే ఇంకా కొంచెం బాగా గ్రాండ్ లుక్లో వస్తుంది. సో అది ఇంకా ఇన్కంప్లీట్లో ఉందండి ఇది బ్లౌజు. తర్వాత ఇది స్టిచ్ అయిన తర్వాత కూడా నేను బ్లౌజ్ ఎలా ఉందనేది టోటల్గా కంప్లీట్ వర్క్తో మరి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇంకొకటి వచ్చేసి ఇదండి. ఇది కూడా మంచి జమ్దాని. ఇది మన ఇది వరకు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. జమ్దాని చందేరి అండి ఫ్యాబ్రిక్. వర్క్ అంతా కూడా జమ్దాని వీవింగ్లో వస్తుంది. ఇదంతా వీవింగేనండి, థ్రెడ్ వీవింగ్. ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నేనేం చేశానంటే ఇలా రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటే అంత లుక్ ఉండదు. సో దీనికి కూడా మనం రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని కింద మన ఫ్లవర్స్ ఇలా క్రీపర్స్ వచ్చాయి కదండి, అలాంటి డిజైన్ని మనము కొంచెం రిలేటెడ్గా
ఈ డిజైన్ని మనం సెట్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. అందులో మస్టర్డ్ ఎల్లో ఉంది, ఆ శారీలో మస్టర్డ్ ఎల్లో మంచి కాపర్ జెరీ వచ్చింది. ఇది చూడండి మీరు దగ్గరకు చూసినట్లయితే, ఇది మస్టర్డ్ ఎల్లో, రామా బ్లూ, ఇదంతా కూడా కొంచెం కాపర్ డిజైన్, కాపర్ జెరీ అండి. ఇది గోల్డ్ కాదు, కాపర్ జెరీ అనమాట. సో ఈ కలర్స్ని మనం బేస్ చేసుకొని ఈ బ్లౌజ్ని డిజైన్ చేసాము. ఇలా చూడండి, కింద అంతా కూడా శారీ బ్లాక్ కాబట్టి ఈ కింద అంతా కూడా బ్లాక్ థ్రెడ్తో ఇలా వచ్చేసింది. పైన ఫ్లవర్స్ ఇలా వచ్చాయన్నమాట. దీనికి కూడా మధ్య మధ్యలో మనం స్టోన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను మీకు ఇవి 2 బ్లౌజులు చూపిస్తాను. ఇది వీప్కి వస్తుందండి, బ్యాక్ సైడు ఇక్కడ కింది వైపు ఇలా అంతా కూడా వీప్కి వస్తుందండి డిజైన్. ఈ డిజైన్ కూడా అంతే, మనం హైవీ నెక్ కావాలంటే హైవీ నెక్ చేసుకోవచ్చు, యూవీ నెక్కి యూ పెట్టుకోవచ్చు, బోట్ నెక్ పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి ఎలా కావాలంటే అలా కూడా కస్టమైజేషన్ ఉంటుందండి మన దగ్గరే. సో ఇవి 2 అండి ఈరోజు కలెక్షన్స్. ఎవరికైనా కానీ మీకు ఈ డిజైన్స్ నచ్చినట్టయితే మీరు కూడా ఇలాంటి డిజైన్సే వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకొక విషయం అండి, మన సబ్స్క్రైబర్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య మార్కెట్లో ఒక కొత్త స్కామ్ నడుస్తోందండి. అయితే నేను ఫస్ట్ టైం అలాంటిది ఫేస్ చేశాను. సో ఇది నాకేనేమో అనుకున్నాను. మొన్న ఒక సిస్టర్ యూట్యూబ్లో దీని గురించి చెప్పారనమాట. ఇది నా ఒక్కదాందే నేను అనుకుని ఏదో బై మిస్టేక్ అనుకున్నాను, కానీ ఇది కూడా ఒక కొత్త స్కాము. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా కష్టపడడానికి పాపం ఇష్టపడడం లేదు. ఈజీగా డబ్బు సంపాదించాలి, కష్టపడుకోకుండా జనాల్ని మోసం చేయాలి, ఏదో వాళ్ళని ఇది చేసి సంపాదించాలనే వేలోనే ఉన్నారు అందరూ. సో అది ఏం స్కామ్ అంటే నేను చెప్తా చూడండి. మనం ఆర్డర్ పెట్టకపోయినా కూడా మన ఇంటికి ఐటెం వస్తూ ఉంది, అది క్యాష్ ఆన్ డెలివరీ వస్తూ ఉంది. మనం ఆర్డర్ పెట్టలేదు, సో ఏదో మనం ఎప్పుడో పెట్టింటామన్నమాట. ఆ ట్రాన్స్లో మనం ఉంటాము. అవునా, ఏదో సడన్లీ వచ్చాడు అతను, కొరియర్ అతను, మేడం మీకు కొరియర్ వచ్చింది అంటే, అవునా కొరియర్ వచ్చా అంటే పర్ఫెక్ట్గా మన అడ్రస్ ఉంది, డోర్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, నా మొబైల్ నెంబర్ అంతా నాదే, కానీ ఆర్డర్ అయితే నాది కాదనమాట. అది అందులో ఏమొచ్చింది, సరే అక్కడ ఓపెన్ చేస్తే వాడు అంత టైం మనకి ఇవ్వడు, ఓపెన్ చేస్తే నేను తీసుకోని అంటున్నాడు. సో ఏమై ఉంటుంది, సో నేనేమైనా ఆర్డర్ పెట్టానా అనే దీంట్లో వాడు తొందర పెడుతున్నాడు. అది నేను తీసుకున్నాను, పార్సల్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో బ్యాంగిల్స్ ఉన్నాయండి. నేను అస్సలు బుక్కే చేయలేదన్నమాట. ఆ బ్యాంగిల్స్ కూడా సైజు 2.8 సైజ్ అండి, నాది 2.4. అసలు చేయనే లేదు. అవి వచ్చేసి పెద్ద డిజైను, అన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. 210 రూపాయలు నేను పే చేశానండి, అనవసరం కదా మరి ఇది. తర్వాత కస్టమర్ కేర్కి చేస్తున్నాము. ఇంకోటి ఆ బాక్స్ మీద అది మీషోనా, అమెజానా, ఫ్లిప్కార్టా ఏది లేదనమాట. సో నేను తీసుకోవడం కూడా నాది మిస్టేకే. అదే ఎంత తెలివైన వాళ్ళు కానీ బుట్టలో పడతారనేది ఇదే అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కొంచెం అలర్ట్ అవ్వండి, ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో నేను ఇది సెకండ్ టైం నేను ఫేస్ చేశాను. సో మన వాళ్ళకు కూడా కొంచెం అలర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నానండి. ఏవైనా వచ్చినాయంటే ఒక్కసారి మీరు థింక్ చేయండి, మనం ఏం ఆర్డర్ చేసామో మనదా కాదా. ఒక 2 నిమిషాలను అతను హోల్డ్ చేసి పెట్టి ఇది మనదా కాదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డబ్బు ఇప్పుడు కస్టమర్ కేర్ చేస్తాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, డబ్బు పోయినట్టే కదా. ఇదే ఎవరికైనా మనము అనాథ పిల్లలకో ఇంకొక దానికో డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు 2.8 సైజు గాజులు ఏం చేస్తాం చెప్పండి, అవి పక్కన పెట్టేశాను, ఎవరికి ఇచ్చేది కూడా కాదు అవి. అలా అంటే మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఎవరికైనా ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. అటువంటివంతా కూడా మనకు అనవసరమైన ఖర్చే కదా. సో ఈ విషయం ప్రతి ఒక్కరికి నేను షేర్ చేయాలనుకున్నాను. మీకు కూడా ఇలాంటి ఫేస్ చేసినట్లయితే మీరు కూడా ఇంకొకరికి చెప్పండి తెలిసిన విషయాన్ని. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.